వచ్చిపోయేది ఏదైతే ఉందో అది జీవాత్మ. ఆత్మకి మాత్రం చలనం లేదు, అది ఎక్కడికి వెళ్ళేది, అన్నీ దానిలోనే జరుగుతున్నాయి. అంతవరకు తెలిసింది కదా. తర్వాత మనస్సు కర్మాధీనం అంటే నీవు మనకు మామూలుగా మనకు సామెత చెప్తుంటారు, బుద్ధి కర్మానుసారిణి అని. అంటే నువ్వు కర్మ యొక్క ఒక పని చేయాల్సి ఉందనుకో, దానికి తగిన ఆలోచన నీకు వస్తుంది, ఏమనుమానం లేదు. నువ్వు తెలియకపోయినా కూడా అటువంటి ఆలోచన వస్తుంది, అనుకోకపోయినా అదే ఆలోచన. ఎందుకని అక్కడికి వెళ్ళాలి, ఆ పని చెయ్యాలి, చెప్పు దెబ్బలు తినాలి, ఇక్కడ ఆశ్రమం కట్టినట్టుగా. ఇంతే, సింపుల్ ఇది. పోనీ నేను తెలియక చేశానా, సందర్భం వచ్చింది కానీ మనవి చేస్తున్నాను, వేరే ఉద్యోగం అనుకోకండి. మా గురువుగారికి చెప్పాను నేను, వద్దయ్యా ఆశ్రమాలు కట్టద్దు, చాలా కష్టం, మనం నిభాయించలేం, ప్రజలు రకరకాల ప్రజలు వస్తూ ఉంటారని చెప్పి మా గురువుగారికి చెప్పా 30 ఏళ్ల క్రితమే. కాదు ఉండాలి, 10 మందికి పిలవాలి, చేయాలి నువ్వు అని చెప్పాను అన్నాడు. ఇప్పుడు ఏమైంది, అనుభవం వేరే అయింది. అంటే ఇప్పుడు ఏమిటి కర్మ, దాన్ని బట్టి నేను మాట్లాడుతుంది అదే, బుద్ధి కర్మానుసారిణి. నా కర్మలో ఇది రాసిపెట్టింది, అర్థమైందా? దాని ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను. గురువుగారు చెప్పాడా ఇంకోటి చెప్పాడా అవన్నీ తరం పక్క వదిలేసి, నాకంటూ పూర్వజన్మల కర్మలు ఉన్నాయి కదరా నాన్న, మనమేం ఆకాశం నుంచి ఊడిపళ్ళ. సో ఆ కర్మల యొక్క ప్రభావంతో దానికి తగినట్టుగా తగిన గురువు వచ్చాడు. సో తగినట్టే దొరికింది తాటక మేళమని మా గురువుగారు చెప్పడం, నేను చేయడం, ఇక్కడికి రావడం, చెప్పు దెబ్బలు తిట్టడం జరుగుతుంది. ఇది లిఖితం, నేను అనేది అది. ఎవరిని నిందించద్దు, అనుభవిద్దాం. ఓకేనా? సరే. మనస్సు కర్మాధీనం. నీవు చేసే కర్మను బట్టి అది మనస్సు నడుస్తూ ఉంటుంది. ఈ మనస్సు విన్నవి కన్నవి చింతిస్తుంది. ఇప్పుడు మాట వింది వాసవక్క, ఏదో నేను పొరపాటున ఓ మాట అన్నాను అని, ఏదో ఎందుకు ఉదాహరణ చెప్తా. ఒక అమ్మాయి మన దగ్గర ఉండేది. ఆ అమ్మాయికి నేను చాలా ప్రయత్నం చేసి 3 సంవత్సరాలు అయిన తర్వాత, 4 సంవత్సరాలు అయిన తర్వాత ఆమెకి సంతానం కలగడం కష్టం అనుకుంటాను అని అన్నా. ఇక్కడ ఆశ్రమంలో వార్తాహరులు చాలామంది ఉంటారు కదా, అసలు పనే అది. మనకి ముందు తీసుకెళ్ళి ఎవడో ఒకటి పితృలు చెప్తూ ఉండాలి, లేకపోతే వాడు బతుకు తెల్లారదు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, గురుగారు నీకు పిల్లడు పుట్టాను అని చెప్పాడు. ఆ అమ్మాయి కష్టము, వైద్యం 3 ఏళ్ళు నేను చేశాను, అవ్వటం కష్టం అని అన్నాను నేను. ఆ అమ్మాయి మీద ఆప్యాయతతో, అర్థమైందా? నా ఆడపిల్ల అనుకున్నాను, నా కూతురు అనుకున్నాను అమ్మాయిని. నేను పర్సనల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి, చెప్తున్నాను. ఎట్లా మారుతాయో సంగతులు దానికోసం చెప్పాను అంతే. అయితే చెప్పేటప్పటికి దూరం అయిపోయింది ఆశ్రమానికి అమ్మాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నా మంచితనం పోయింది. నేను 3 సంవత్సరాలు చేసిన సేవ పోయింది. చివరికి ఏం మిగిలింది నాకు? సో వార్తాహరులు ఇట్టా ఉంటారు. కేవలం ఆశ్రమంకి వచ్చేది ఇదే పని. గురువుగారు మాట్లాడుతూ ఏదైనా ఒక మాట అనగా తీసుకుపోయి పక్క వాడికే చెప్పటం, ఇంకోటికి కాదు. లేదా కడుపులో గ్యాస్ పెరిగిపోతుంది, తట్టుకోలేరు, దీని దుంపదే వెళ్ళి పితేయాలి ఎక్కడో ఒకటి, వాటి పని చెప్పేయాలి వాడికి, లేదా నిద్రపడి సావదు. అది అందువల్ల ఇట్లా. సరే వెళ్దాం. సో ఇక విన్నవి కన్నవి చూసింది, చూసావా అగో వీటిని గురించి చింతన. ఇప్పుడు ఇది వచ్చి నాకు చెప్పారు. నేను కొంతకాలం ఇదేమిటి, నేను ఇంత సజావుగా అమ్మాయి అందు ఆప్యాయతతో నా బాధ ఏమిటి చెప్పమంటావు నాన్న, ఈ సంతాన కేంద్రానికి వెళ్ళి కొన్ని లక్షలు పోగొట్టుకుంటుందేమో, వద్దురా బిడ్డ నువ్వు అంత ప్రయత్నం చేయొద్దు, నీకు కష్టంగా ఉన్నదనే మాట ఉద్దేశానికి నేను చెప్పింది. అది ఎట్లా వెళ్ళిందో ఆలోచించండి. అంటే ఇప్పుడు నా మంచితనం ఏమైందిరా? ఇట్లా ఉంటుంది ప్రపంచం. ఆవిడ ఆలోచన, కొన్నాళ్ళు నేను ఆలోచించి ఏమిటి నేను చేసిన తప్పేమిటి, నేను మంచి ఉద్దేశంతోనే చెప్పాను అనుకుని నేను మానేశాను ఆలోచించడం. కానీ ప్రతివాడికి ఏమిటంటే విన్నది కన్నది ఆలోచిస్తూ ఉంటుంది. దానికి
తగు ప్రతిచర్య ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎట్లా కొట్ట గురుగారు ఇట్లా అన్నాడా, వీటి సంగతి చూద్దాం, రేపు పొద్దున్న దొరకపోతాడా, ఏదో ఒకటి పెడదామని అప్పుడు ఆలోచన, ప్లాన్ రెడీగా ఉంటుంది, ప్లాన్ బి. సో అది క్షణకాలంలో విన్న వార్తలు చూచిన దృశ్యాల యొక్క ఆకారం దారుస్తుంది. అది నువ్వు విన్నది ఒక్క నిమిషం నా మాట, దానిలో నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం జరిగిందా? జరగల. ఈ మోసిన వాడు ఎప్పుడైనా ఆలోచించాడా? వాడు చేయలే, జరిగిపోయింది. ఇట్లా ఉంటుంది. ఓకే, క్షణకాలంలో విన్న వార్తలు చూసిన దృశ్యాల యొక్క ఆకారం దాలుస్తూ ఉంటుంది. ఎవరు ఆకారం దాల్చేది? మనసు. గుడ్, అంతవరకు ఇక్కడ కాపుతాం.